అగ్ని పరీక్ష ఆఖరి రోజు ఎపిసోడ్ తో విన్నర్ మెటీరియల్స్ అయితే దొరికేశాయి. గత 15 ఎపిసోడ్లుగా ఈ అగ్ని పరీక్ష రంజుగా సాగుతుంది. ఇదేం అగ్ని పరీక్ష అనే వాళ్ళు ఉన్నారు. ఇది కేవలం బిగ్ బాస్ లవర్స్ కి మాత్రమే చేరువైన అగ్ని పరీక్ష. బిగ్ బాస్ సీజన్ 9 రేపు నుండి ప్రారంభం కానుండగా 6 సామాన్యులు హౌస్ లోకి పంపించబోతున్నారు. వారికి జరిగిన ఆడిషన్స్ ప్రక్రియే ఈ అగ్ని పరీక్ష. మొత్తంగా అగ్ని పరీక్ష గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో 13 మంది టాప్ కంటెస్టెంట్స్ మిగిలారు. ఈ ముగింపు ఎపిసోడ్ లో తెగింపు చూపించారు. ఈ ఫినాలే ఎపిసోడ్ లో కూడా గేమ్స్ రంజుగా సాగాయి. ఫస్ట్ గేమ్ లో మాస్క్ మ్యాన్ హరీష్ అల్లాడించాడు. లక్ కూడా అతనికి ఫేవర్ చేయడంతో దివ్యపై గెలుపు పొందాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కి మాస్క్ మ్యాన్ హరీష్ కి జరిగిన వాటర్ బాటిల్ టాస్క్ లో పవన్ గెలిచాడు. ఆ తర్వాత ఈ టాస్క్ లో కూడా పవన్ కళ్యాణ్ దే గెలుపు. ఈ టాస్క్ లు కంటిన్యూ అవుతుండగా హౌస్ లో ఉండడానికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే టాపిక్ పై వాదన నడిచింది. ఇక గెస్ట్ గా వచ్చిన సత్యదేవ్ అగ్ని పరీక్ష ద్వారా వెళ్లిన వాళ్ళలో విన్నర్ ఉండాలని ఆశించారు. జడ్జిలు పక్కన కూర్చుని అగ్ని పరీక్ష టాస్క్ లు వీక్షించారు. ఆ తర్వాత పవన్ కి దమ్ము శ్రీజాకి జరిగిన గోల్డ్ బాల్ టాస్క్ లో అదరకొట్టేసింది అగ్ని పరీక్ష ఆడపులి శ్రీజ. వార్ వన్ సైడ్ అన్నట్టుగా అల్లాడిచ్చేసింది. ఆమె పర్ఫార్మెన్స్ చూసి ఇచ్చి పడేసింది అంతే అని అన్నాడు నవదీప్. ఇక శ్రీముఖి అయితే ఈమె ఇక్కడే ఇలా ఉందంటే హౌస్ లోకి వెళ్ళాక ఎలాంటి ఛాలెంజెస్ చేస్తుందో. దమ్ము శ్రీజ నిజంగానే దమ్మున్న శ్రీజ అని నిరూపించుకుంది అంటూ ఆకాశానికి ఎత్తేసింది శ్రీముఖి. ఆమె టీమ్ లో దమ్ము చూస్తున్నట్లుగా శ్రీజ ఇచ్చిన సిగ్నేచర్ మూమెంట్ హైలైట్ అయ్యింది. ఆ తర్వాత శ్రీజ వర్సెస్ మనీష్ తో జరిగిన అగ్ని పరీక్ష టాస్క్ లో కూడా దమ్ము శ్రీజ దుమ్ము దులిపేస్తుందని అనుకున్నారు. కానీ గుర్తు మ్యాగ్నెట్ గేమ్ లో శ్రీజ పై మనీష్ పై చేయి సాధించి గెలిచాడు. అతనికి సిల్వర్ స్టార్ గెలుచుకుని ఓట్ అప్పీల్ కి వెళ్ళాడు. ఆ తర్వాత అగ్ని పరీక్ష ముగిసిందని ప్రకటించింది శ్రీముఖి. జడ్జిలుగా మా అగ్ని పరీక్ష అనేది ఇక్కడతో ముగిసింది. కానీ మీకు మళ్ళీ మొదలు కాబోతుంది. స్టేజ్ పై మీ పేర్లు అనౌన్స్ చేసే వరకు మీకు ఆ టెన్షన్ ఉంటుంది. మీలో ఎవరు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టినా పెట్టకపోయినా మీరు స్ట్రాంగ్ గా ఉండండి. బిగ్ బాస్ హౌస్ లో మీకు గుడ్ డేస్ ఉంటాయి, బ్యాడ్ డేస్ ఉంటాయి. మనం చేసిన అన్ని వర్కౌట్ కావు. అలాని డౌన్ కావద్దు. ఏం తప్పు జరిగిందో తెలుసుకుని మళ్ళీ బౌన్ బ్యాక్ అవ్వండి అంటూ అందరికి గ్రూప్ హాగ్ ఇచ్చి ఎమోషనల్ గా మాట్లాడింది బిందు మాధవి. అలాగే నవదీప్ కూడా చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు. మీరు ఇక్కడి వరకు రావడం సామాన్యమైన విషయం కాదు. లవ్ అనేది ఆర్గానిక్ గా రాదు. నేను బిగ్ బాస్ కి రాకుండా ఉంటే ఇంత ప్రేమ దక్కేది కాదు. మీ ఫ్యూచర్ బాగుంటుంది అంటూ హార్ట్ టచింగ్ గా మాట్లాడాడు అభిజిత్. ఇక ఫైనల్ టచ్ గా శ్రీముఖి, నవదీప్, బిందు మాధవి, అభిజిత్, శ్రీముఖి మేము నలుగురం కూడా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే వచ్చాం. ముందు నిలబడ్డాం. ఇండస్ట్రీలో ఎలాంటి కనెక్షన్ లేదు. మేము ఈ రోజు మీ ముందు సెలబ్రిటీలుగా నిలబడ్డాం. మేము చేయగలిగింది మీరు చేశారు అంటూ కామ్నెస్ లో ధైర్యం నింపేలా మాట్లాడింది శ్రీముఖి. అనంతరం ఈ అగ్ని పరీక్ష ద్వారా ఎంత మంది బిగ్ బాస్ లోకి వెళ్ళబోతున్నారో ఆదివారం నాడు జరగబోయే గ్రాండ్ లాంచ్ ఈవెంట్ లో చూద్దామని అగ్ని పరీక్షకి శుభం పలికింది శ్రీముఖి.